ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఒక సరదా సంఘటన చోటు చేసుకుంది. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ అరకుకొండ సీనియర్ టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరిని బుచ్చయ్య తాతయ్య అని సంబోధించారు. వెంటనే తన పొరపాటును గుర్తించి క్షమించాలి, బుచ్చయ్య గారిని తాతయ్య అని అన్నాను అంటూ చమత్కారంగా చెప్పడంతో సభలో నవ్వుల వర్షం కురిసింది. ఈ వ్యాఖ్యపై డిప్యూటీ స్పీకర్ స్థానంలో వ్యవహరిస్తున్న రఘురామకృష్ణరాజు కూడా వెంటనే స్పందించారు. బుచ్చయ్య అంకుల్ అంటే బాగుంటుంది కదా అంటూ సెటర్లు వేశారు. దీంతో సభలో కాసేపు సరదా వాతావరణం నెలకొంది. గంభీరమైన చర్చలు, ఆరోపణలు, ప్రతివాదాలు జరుగుతున్న సమయంలో ఇలాంటి చిన్నపాటి హాస్యస్ఫోటాలు సభ వాతావరణాన్ని హాయిగా మార్చాయి. లోకేష్ చేసిన వ్యాఖ్య, రఘురామ ఇచ్చిన సలహా అన్నీ కలిపి సభలోని సభ్యుల ముఖాల్లో చిరునవ్వులు పోయించాయి. మొత్తానికి ఒక చిన్న జోక్ తో అసెంబ్లీ హాలే నవ్వులతో మారుమోగిపోయింది. క్షమించాలి, బుచ్చయ్య తాత అన్నాను. బుచ్చయ్య అంకుల్ అంటే బాగుంటుంది. తాతయ్య అధ్యక్ష, తాత లాంటి వారు, ఎందుకంటే అన్నగారితో పనిచేసిన వారు, అపారమైన గౌరవం నాకుంది ఆయన పైన. మేము ఎప్పుడు కలిసినా బుచ్చయ్య తాతయ్య అంటాను, అందుకే క్షమించాలి, ఇక్కడ బుచ్చయ్య తాత అనేసాను. కానీ బుచ్చయ్య తాత గారు మీరు ఓకే అంటే ఒక కమిటీ, ఒక ఇన్ఫార్మల్ వర్కింగ్ గ్రూప్ వేసుకుందాం. ఒక 4-5 ఎమ్మెల్యేలు ఆ వర్కింగ్ గ్రూప్ లోకి వస్తే ఎలా మెయిన్ స్ట్రీమ్ చేద్దాం దానిపైన